శ్రీరాముని ఆశీస్సులతో ధర్మాన్ని అనుసరించి ధర్మపాలన అందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు స్వామి వార్ల చిత్రపటాన్ని అందించారు. ఇక అనంతరం సీఎం మాట్లాడుతూ లోక్సభలో అమరావతి రాజధానిగా ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందినన్నారు. రాముడు రామరాజ్యాన్ని ఇచ్చినట్లుగా ఆ రాముడి ఆశీస్సులతో ధర్మాన్ని పాటించి మీ అందరికీ అండగా ఉంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులతో ధర్మాన్ని అనుసరించి ధర్మపాలన అందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు స్వామి వార్ల చిత్రపటాన్ని అందించారు, ప్రసాదాలు కూడా అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ లోక్సభలో అమరావతి రాజధానిగా ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందిందన్నారు. రాముడు రామరాజ్యాన్ని ఇచ్చినట్టుగా ఆ రాముడి ఆశీస్సులతో ధర్మాన్ని పాటించి మీ అందరికీ అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరానన మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భానాయ నమః అర్ఘ్యం సమర్పయామి శ్రీమతే విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఆచమనీయం సమర్పయామి శ్రీమతే విశ్వక్సేనాయ నమః స్నపయామి. ఓం షన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు వేదయే శ్రీమతే విశ్వక్సేనాయ నమః స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం యువం వస్త్రాణి శ్రీమతే విశ్వక్సేనాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. తదంగ శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం బ్రహ్మదేవానాం పదవే కవీనాం సర్వప్రాణాం మహిళా మృగాణాం శ్రీమతే విశ్వక్సేనాయ నమః యజ్ఞోప